మన ఆత్మీయతను బలపరుచుకుంటూ మన విశ్వాసతను, నీతిని, పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశింపజేసుకొని నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో మనము ప్రయాణమవుతుండగా ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానిద్దాం. మనందరికీ తెలుసు, ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో. ఆ వ్యక్తి పేరు మోసెస్ అనే పేరు మనందరికీ తెలిసినది. మోషే అనే ఒక వ్యక్తిని మనము చూసినప్పుడు ఆయన యొక్క జీవన యాత్రలో ఆయనను గురించి తెలియని విషయం అంటూ మనకు ఉండదు. ప్రతి విషయము కూడాను ఆయనను ప్రత్యేకించి బోధించే బోధకులు చాలా మంది ఉంటారు. అదే రీతిగా మనము కూడాను ఆయన యొక్క చరిత్రలో ఉన్నటువంటి, ఆయన యొక్క జీవన క్రమంలో ఉన్నటువంటి ఆత్మీయతను మనం ఎంతగానో వాటిని గురించి యోచించి ఎంతనో సంతసించే వారముగా ఉంటాం. మోషే ఆ యొక్క ఐగుప్తు దేశములో ఆయన పుట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు, బానిసగా ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అయితే దేవుని ప్రణాళికలు ప్రతి విశ్వాసి జీవితం ఉంటుందని మనమందరము గ్రహించాలి. వీఆర్ బీయింగ్ ట్రాక్డ్ బై ది ఐడియా అండ్ మైండ్ అండ్ ప్లాన్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ప్రతి విశ్వాసి యొక్క జీవితము నడుస్తుంది అనటానికి మోషే ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఆయన బానిసగా పుట్టాడు. బానిసగా పుట్టినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఒక ఆర్డర్ వచ్చింది. ఏమిటయ్యా ఆర్డర్ అంటే, పురుషులు జ్యేష్ఠుడిగా పుట్టినటువంటి పురుషులు ఎవరైనా అక్కడ పుట్టుంటే వారిని మరణానికి గురి చేయండి అని చెప్పారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ బానిసత్వమునకు ఉన్నటువంటి మోషే కుటుంబము ఎంతగానో ఆ తండ్రి తల్లి కలిసి బిడ్డలను పెంచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క మరణమునకు గురి కావాల్సినటువంటి మోసెస్ దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి he had been drawn by the water and he had been sent to the Pharaoh's house. అతను నీటి ద్వారా లాగబడి, నీటి ద్వారా ఈడవబడి ఆయన ఫరో యొక్క అధికారములో ఉన్నటువంటి రాణి గారి దగ్గరకు ఒక కుమారుడిగా చేర్చబడ్డాడు. దేవునికి ఆ బిడ్డ యొక్క అవసరత ఉన్నది. మనము కూడా గమనించాలి, మన పుట్టుక నుంచి మన మరణము వరకు కూడాను దేవునికి మనతో ఏదో పని ఉందని మనం అందరము గమనించాలి. మనకి ఆయనకి సంబంధం లేదని జీవించే జీవితాలను మనం వదులుకోవాలి. వీఆర్ బీయింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాము, దేవుని యొక్క కనుచూపులో ఉన్నామని మనం అందరం గమనించాలి. తద్రీతిగా మొట్టమొదటిగా మోషే అనే ఒక వ్యక్తిని ఆ నీటి ద్వారా ఆయనను తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఫరో కుటుంబంలోనికి పెట్టారు. ఈయనేమో బానిసగా పుట్టాడు. ఆ బానిసలేమో ఎంతో హీనంగా చూస్తారు. అయితే ఈ ఒక్క వ్యక్తి, చిన్న బిడ్డ, ఇన్ఫాంట్ అయినటువంటి శిశువు అయినటువంటి ఈ బిడ్డ ఆ యొక్క గృహములో ఒక రాజుగా పెరుగుతాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటే, మన శత్రువుల మనసులను కూడా మారుస్తాడు. మన శత్రువులను కూడా మన పక్షమున ఉండేలాగున వారి మనస్సులను మార్చి మనకు కావలసిన ఈవులను దయచేస్తాడని ప్రతి ఒక్క విశ్వాసి గమనించాలి. తద్రీతిగా he had been taken to that place. అక్కడ ఆయన సకల విద్యల యందును, అక్కడ ఆయన సకల విద్య యందును ప్రవీణుడుగా అయ్యాడని మన అపోస్తలుల కార్యములో పౌలు భక్తుడు ఆత్మవశుడై రాసిన స్థితి మనందరికీ తెలుసు. సకల విద్యలు అనే మాట మనందరికీ తెలుసు. సకల విద్యలు అంటే మనకు తెలిసిన మా యొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఆర్ట్స్, సైన్స్, మ్యాథమెటిక్స్. మా ఏజ్ గ్రూప్ లో ఏం చేస్తున్నారు అంటే ఆర్ట్స్ అంటారు, సైన్స్ అంటారు, మ్యాథమెటిక్స్ లో చేరేమంటారు. అయితే ఈనాడు సకల విద్యలను తెలుసుకుంటే we can see that one every science had been known by the మోసెస్ ఆ యొక్క రాజుగారి యొక్క అధికారము కింద ఉండి ఆయన అన్ని జ్ఞానాలు నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవునికి ఇష్టము. నీకు ఏదైనా ఒక జ్ఞానము దేవుడు ఇస్తున్నాడంటే అది దేవుని కొరకు వినియోగించబడుతున్నదా లేదా?
దేవుడు నీకు అందుకే చదువునిచ్చాడు. అందుకే నీకు నీ ఇంట్లో వాళ్ళందరిలో నువ్వు చదువుకొనుంటావు. నీ ఇంట్లో వాళ్ళందరిలో నీకు మార్కులు వచ్చి ఉంటాయి. నీ ఇంట్లో వాళ్ళందరిలో ఒక ఉద్యోగం వచ్చి ఉంటాయి. నీ ఇంట్లో వాళ్ళందరిలో ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటావు. అయితే దేవునికి నీ జ్ఞానము, నీ యొక్క శౌర్యము, నీ యొక్క శక్తి ఎంతవరకు నువ్వు ఉపయోగిస్తున్నావని దేవుడు ఇది నాన్న అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా సున్నితంగా వినాలి. మనకు మన జీవన క్రమానికి ఏదన్నా ఒక ఆధిక్యత ఉందంటే ఆయన కొరకు ఉపయోగిస్తున్నామా లేదని దేవుడు ఒక ప్రశ్న ఈ దినాన వేస్తున్నాడు. వాట్ ఎవర్ ది నాలెడ్జ్, వాట్ ఎవర్ ది టాలెంట్, ఏమన్నా ఉండని నీకు ఇచ్చాడు దేవుడు. నీ లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారందరూ నీకులాగా లేరు. నువ్వు వాళ్ళకంటే ఎక్కువగానే ఉండవు. కాబట్టి మోసెస్ని ఆయన ఎన్నిక చేసుకున్నారు. ఆయన అక్కడ పెంచాడు. అక్కడ రాజువారి రాణి దగ్గర పెంచాడు. అంత పెంచడం మాత్రమే కాకుండా దేవుడు మరలా ఎంత గొప్ప దేవుడు, ఎంత తెలివిగల దేవుడు, ఎంత జ్ఞానవంతుడైన దేవుడు అయితే వాళ్ళ అమ్మగారి దగ్గరికి పాలు ఇవ్వటానికి కూడా పంపించాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్? దట్ ఈస్ కాల్డ్ గాడ్ జీసస్. యేసై అంటే ఆయన చేసే క్రియలు మనకు తెలియవు. శత్రువుల దగ్గరికి పంపి ఆ బిడ్డకు పాలిచ్చి పెంపిన పక్కలో ఆయనకు యెహోవా దేవుని గురించి తెలియజేసే క్రియలు కూడా ఆ గృహంలో నుంచి ఆయనకు తెలియబడ్డాయి. ఆ రీతిగా మోసెస్ ఎదిగాడు. ఆ పిదప మోసెస్ అనే వ్యక్తిని దేవాతి దేవుడు ఎన్నిక చేసుకున్నాడని మనం చెప్పుకున్నాం. ఆ మోసెస్ అనే వ్యక్తి ఆ పిదప జరిగినది ఏంటంటే 40 సంవత్సరాల కాలం ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఆ ఐగుప్తు దేశంలో నుండి మిద్యానుకు వెళ్ళాడు. 40 సంవత్సరాల కాలం అక్కడ 3 phases ఆఫ్ మోసెస్ లైఫ్ ఉంటుంది. 40 సంవత్సరాల కాలం ఐగుప్తు, 40 సంవత్సరాల కాలం మిద్యాను, 40 సంవత్సరాల కాలము అరణ్య ప్రయాణము. ఈ 3 ప్రయాణాలు దేవుని కొరకు సిద్ధపరచబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఫస్ట్ he had been sent to Pharaoh. Next he was sent to Midian. ఆ పిదప 80వ ఏటన దేవాతి దేవుడు మరలా మోసెస్ దగ్గరికి వచ్చాడు. ఐ వాంట్ యూ, నీవు కావాలి నాకు అన్నాడు. నీవు నాకు కావాలి, నీ ప్రజలను నువ్వు రప్పించుకొని వారు నా ప్రజలై ఉన్నారు, వారి బానిసత్వం నుంచి నువ్వు తీసుకొని రావాలి అంటే ఆయన దేవుడు దర్శనం ఇచ్చి ఆ మోసెస్ ద్వారా రెండవసారి ఆయనను ప్రత్యేకించి తీసుకొని ఆయనను ఫరో దగ్గర పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పిదప ఆయన 40 సంవత్సరాల కాలము అరణ్య ప్రయాణంలో ఉన్నాడు. మిద్యాను నుంచి మరలా ఐగుప్తు నుంచి మరలా ప్రయాణం అయ్యాడు. 40 సంవత్సరాల కాలము 120 years ఆయన బ్రతికారు. అయితే గొప్ప విషయం ఏంటంటే నువ్వు నాకు అవసరము, నువ్వు నా కోసం పని చేయాలి అని ఆయన పిలుచుకున్నాడు. నువ్వు సాత్వికుడు అన్నాడు. నీలాంటి వాడు భూమి మీద లేడే లేదన్నాడు. ఎవరన్నా మోసెస్ గురించి అంటే వారికి శాపం ఇచ్చాడు, పనిష్మెంట్ ఇచ్చాడు. ఈవెన్ సహోదరుడికి కానీ సహోదరికి కానీ కుష్టి వ్యాధిని కూడా ఇచ్చాడు. అయితే అంత గొప్ప స్థితిలో ఉన్న మోసెస్ కి కనానును చూపించలేకపోయాడు దేవుడు. ఆయన చేసిన ప్రయాణం అంతా 40 సంవత్సరాల కాల ప్రయాణము వృధా అయిపోయింది అని మనం అనుకుంటాం. దేవుని దృష్టిలో ఆయన కనానుకు వెళ్ళాలి. కనాను కొరకు ఆయన ప్రత్యేకించుకున్నాడు. ఆయనైతే కనానులో నడవలేకపోయాడు. చివరిలో మిస్ అయింది, నేను చేయలేకపోయానని మనం అనేక విషయాలు మనగా ఒక్కసారి మిస్ అయ్యేవని చెప్పుకుంటారు. కానీ మోసెస్ అలాగ చేయలేదు. దేవునికి మోసెస్ కి చివరి రోజున, మరణించే రోజున డిస్కషన్ ని ఈ దినాన మనం ధ్యానిస్తున్నాం. ద డిస్కషన్ బిట్వీన్ ద గాడ్ అండ్ మోసెస్, we are taking the part into your spiritual life. మన ఆత్మీయ జీవితానికి దేవుని యొక్క మనస్తత్వం ఎలాగుంటుందో, మనం ఎలాగ జీవిస్తున్నామో ఈ దినము జరుగుతున్నటువంటి ఆశ్చర్యకరమైన వాక్యం ద్వారా మనం బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం ఈ దినాన్ని నేర్చుకుంటాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయములు మనము చదువుకున్నటువంటి ఆత్మ సత్యాలను మనం ఈ రీతిగా ధ్యానించబోతున్నాం. దేవాతి దేవుడు 14వ వచనాన్ని 27వ అధ్యాయము 14వ వచనములో God is speaking with the people like us as well as the Moses today. ఏం మాట్లాడుతున్నాడంటే దేవాతి దేవుడు మన విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఆధిక్యతలన్నీ మనకు ఉంటాయి. కానీ దేవుని పరిశుద్ధపరిచే మనస్తత్వాలు మనకుండయా లేవా, జీవన క్రమం మనకుందా లేదా, యాక్టివిటీస్ మనకుండయా లేవా అని దేవుడి దినాన్ని అదుపుతున్నాడు. 14వ వచనము, ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు
ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్ళే. God is categorically speaking today. దేవుడు ఒక వ్యక్తితో, ఒక విశ్వాసితో మాట్లాడుతున్నాడు, ఒక నాయకుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఎన్నిక చేసుకున్న బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ క్రమమంతా 120 years జరిగింది. నీవు నాతో జీవించిన కాలములో నీవు నా ఆజ్ఞలను అతిక్రమించి నన్ను పరిశుద్ధపరచలేదు అనే మాటను మాట్లాడుతున్నాడు. దేవుని మైండ్ సెట్ ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని పరిశుద్ధపరిచే జీవన క్రమము మనకు ఉన్నదా లేదా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మోసెస్ లాంటి వాడికే ఆ రోజులో మాట్లాడుతున్న మాటలు దేవాతి దేవుడు ఉగ్రతను తీసుకొని వచ్చి మోసెస్ తో మాట్లాడిన మాటలన్నీ మనం ఇద్దరాను చదువుకోబోతున్నాం. నన్ను పరిశుద్ధపరచలేదు అన్ని తెలుసు మోసెస్ కి. దేవుడు ప్రేమించాడని కూడా తెలుసు. దేవుని యొక్క సొంతంగా ఆయన సొంత మనుషుడుగా మోసెస్ తిరిగాడు. మోసెస్ తో పోరాడాడు. ఒక విషయంలో అంటాడు మోసెస్, అయ్యా నువ్వు ఎందుకయ్యా అంత పనిష్మెంట్ ఇస్తావు ఇశ్రాయేలుకి, నిన్ను చెడ్డవాళ్ళు అనుకుంటారయ్యా అని దేవుణ్ణి శాసించే అధికారము కలిగ ఒక భక్తుడిగా కూడా మోసెస్ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రతను చెక్ చేసిన వాడిగా కూడా ఉన్నాడు. బట్ he lost the chance to enter into Canaan. ఆ యొక్క కనానులోనికి వెళ్ళటానికి ఆయనకు ఛాన్స్ లేకపోయింది. కారణం ఏంటంటే పరిశుద్ధపరచలేదట దేవుణ్ణి. దేవుని పరిశుద్ధపరచలేదు. వాట్ ఈస్ మెంట్ బై పరిశుద్ధపరచట? పరిశుద్ధపరచట అంటే ఏ విధంగా మనం తీసుకుంటున్నాం? he rebelled against the command of God. First point, he rebelled against the command of God. అక్కడేమంటాడంటే he rebelled against my command. నా యొక్క ఆజ్ఞను అతిక్రమించి విరోధముగా నీవు ప్రవర్తించావు. నా ఆజ్ఞను అతిక్రమించి నాకు విరోధముగా నువ్వు ప్రవర్తించావని దేవుడు మాట్లాడిన మాటని మనము చూస్తూ వస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఆజ్ఞలు అంటే అవి ఊరిని పలకల మీద రాసినవి అని అనుకుంటాం. అవి మనకు సంబంధించినవి అనుకోము. మనం వాటి ఆజ్ఞల ప్రకారం జీవించాలని అనుకోము. 10 ఆజ్ఞలనే చిన్నప్పుడు 10th సండే స్కూల్లో చేతులు మడత పెట్టి చెప్పేస్తాం. 18 తర్వాత మర్చిపోతాం. అయితే ఆజ్ఞల ప్రకారం జీవించిన వాడిని దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధపరచక జీవించిన వాడు అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధపరచక, ఆయనను పరిశుద్ధపరచక జీవించిన వాడు మనం యోచించిన నిత్య జీవంలోనికి వెళ్ళటానికి యోగ్యతను కోల్పోతామని కూడా మనం గ్రహించాలి. The order of the God is like this. పరిశుద్ధపరిచే మనస్తత్వము చూడండి. సంఖ్యాకాండంలోనే 20వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. తరువాత ఆ మోషే ఆరోనులో ఆ బండ ఎదుట సమాజము పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజంలో పశువులు త్రాగెను. దేవుడు చెప్పింది చేయలేదు. మనం కూడా దేవుడు చెప్పింది చేసినట్టుగానే కనపడతాం. మనం దేవాలయానికి వెళ్తానికి కనపడతాం. అలాగనే దేవాతి దేవుని యొక్క ఆజ్ఞలను మాత్రం మనం చెయ్యలేం. కారణం ఏంటంటే లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మన యొక్క మైండ్ సెట్ మారిపోతున్నది. ఇక్కడ అదే జరిగింది. వారి మీద కోపం వచ్చింది, ఇశ్రాయేలీయుల మీద. వారిని ఏమంటున్నాడు? ద్రోహులారా అన్నాడు. దేవాతి దేవునికి ఆ ద్రోహులు అనేవాళ్ళు ఎవరో తెలుసా? ఆయన ప్రియ కుమారులు. ఆయన ప్రియ కుమారుల్ని, ఇశ్రాయేలీయుల్ని ద్రోహులంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవునికి మర్యాద ఉన్నదా? అంత మాత్రమే కాకుండా వారితో అంటున్నా, ఆయన అన్నాడు మాట్లాడమంటే 2 పర్యాయాలు కొట్టి ఆయన చేసిన తప్పిదాన్ని దేవుడు, నీవు నన్ను పరిశుద్ధపరచలేదు, అక్కడ నన్ను నువ్వు పరిశుద్ధపరచలేదు కాబట్టి నీకు కనానులోనికి వెళ్ళటానికి నో పర్మిషన్ అని చెప్తున్నాడు. నీవు కనానులోనికి వెళ్ళటానికి నో పర్మిషన్. పరిశుద్ధపరిచే స్థితిని నువ్వు ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో దేవాతి దేవుడు
నీకు ఛాన్స్ ఇవ్వడు. అందుకని ఆయనకి ఏం చెప్తాడంటే, అంతకాలం ఆయనకు సేవ చేశాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. చూడండి 13వ వచనాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 12 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును చూడుము. నేను మాత్రం కాలు పెట్టవు, కానీ ఇక్కడ నుంచి చూసుకో అని చెప్పి మోషేతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అంత దేవుని సేవ చేసి దేవునికి ఇష్టడుగా ఉన్న వ్యక్తి దేవునికి విరోధమైనటువంటి క్రియలుగా చేర్చబడ్డవాడు. మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎంతటి వాళ్ళం అక్కడ ఆయన దగ్గర ఏమన్నా ఉందా మనకి ఛాన్స్? నో. కాబట్టి మనము జ్ఞానము వాక్యము తెలిసాక, వాక్యములో సత్యములు తెలిసాక మన యొక్క ఆత్మీయతను, మనలో ఉన్నటువంటి జీవన క్రమాన్ని, ఆత్మీయతలో ఏ రీతిగా దేవునికి విరోధంగా ఉన్నదో దానిని ఇలాగ తీసేసి we should have to throw it out. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ఆత్మీయతను తద్రీతిగా బలపరుచుకుందాం. 106:32 కీర్తనలు దావీదు భక్తుడు ఆత్మవశుడై ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. దావీదు భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 106:32లో ఈ సత్యాన్ని చూస్తున్నాం. బెరీబా జనముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. వాళ్ళని కోపం పుట్టించారట, ఈయనకు బాధ కలిగిందట, దేవుని ఆజ్ఞను మీరేడట. చాలా సున్నితమైన పనులు ఇవన్నీ కూడా. మనం కూడా ఆయన ద్వారా అనేక మేళ్లను పొందుతూ ఉంటాం. మనం కూడా అనేక మేళ్లతో కూడిన రక్షణానందాన్ని పొందుతూ ఉంటాం. నిత్య జీవానికి వారసులయ్యే యోగ్యతను పొందుతూ ఉంటాం. మనం కూడా ఈ పరిస్థితులే, ఏదో విషయంలో ఒక బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క ఆజ్ఞలకి వ్యతిరేకంగా జీవిస్తాము. అది దేవునికి ఇష్టం లేదని కీర్తనాకారుడు ఆత్మవశుడే ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అక్కడైతే మోషే భక్తుడు రాయలేదు బాధ కలిగినట్లుగా, ఈయన ఇక్కడ రాస్తున్నాడు బాధ కలిగిందట, కోపం వచ్చిందట. కాబట్టి నీకు లోకములో ఉన్నటువంటి పరిస్థితులు దేవుని యొక్క జీవితంలో విరోధముగా ఉంటే నువ్వు దేవునికి విరోధంగా నువ్వు ప్రవర్తించొద్దు. దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవించడానికే నువ్వు నీ యొక్క జీవన క్రమాన్ని చాటాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీకు దేవునికి ఉన్న సంబంధం ఏమిటి? నీకు దేవునికి ఉన్న సంబంధం ఏమిటి? A connection is there with the believer as well as the God. వినటానికి కాదు, బిలీవరు దేవుని వాక్యం విని కాపరి చెప్పిన మాటను విని వెళ్ళటానికి కాదు, దేవుని యొక్క వాక్యము విని ఆ రీతిగా జీవించడానికే వాక్యం. కాపరి కూడా అందుకే ఆ రీతిగా తెలియజేయాలి. ఈ నాయకుడైనటువంటి ఆ యొక్క మోసెస్ కి ఎంత శాపం వచ్చిందో చూడండి. కాబట్టి మనము అటువంటి నాయకుడిగా గతి లేదు. మనం బ్రతికెంత అని మనం గ్రహించి మన జీవితాన్ని భద్రపరచుకోవాలి. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 3:15. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. నిర్మలమైన మనస్సాక్షి కలగరారమై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని. చాలా జాగ్రత్తగా వినాలి విశ్వాసులారా, ఈ మాటను వినండి. నిర్మలమైన మనస్సాక్షి కలవారై, కలిగిన వారై, కలవారై కూడా కాదు, కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠించుడు అంటే మనందరికీ తెలుసు, చర్చ్ డెడికేషన్, శక్తి ప్రతిష్ఠకి వెళ్ళామంటుంటాం. అది ఒక చర్చ్ని ప్రతిష్ఠించినప్పుడు మనందరం బాగా సంతోషంగా వెళ్తా ఉంటాం. అనగా ఏంటి? ఇది దేవుని కొరకు నిర్దేశించబడిన స్థలమని, నిర్దేశించబడినటువంటి ఆలయమని, పరిశుద్ధమైన స్థితిని తెలియజేసి దేవునికి అప్పచెప్పడానికి వెళ్తున్నాం. అలాగనే నీవు కూడా ప్రతిష్ఠింపబడాలి. విశ్వాసి కూడా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడాలి. దేవుని కొరకే పని చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు హృదయమందు యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ప్రతిష్ఠించుకొని జీవించాలి. You should have to be
dedicated for the sake of the God. నీవు దేవుని కొరకు ఆ విధంగా ప్రతిష్ఠించుకునే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయములో యందు దేవాది దేవుడు మాట్లాడుతున్న మరి ఒక సత్యాన్ని, నీ క్రీస్తును ప్రభువునుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువాడు సిగ్గుపడుదురు. దేవుడు మన కోసం చూడండి, ఎవడు మనకు శత్రువు ఉన్నాడు, ఎవడు మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు, వాళ్ళు సిగ్గుపడేటట్టుగా నీ జీవన క్రమం ద్వారా చేస్తారని దేవుడు నీకు ఒక ఛాలెంజింగ్ వాగ్దానం ఇస్తున్నాడు. నీవు చేసే పనేమి లేదు, ఆయన నువ్వు ప్రతిష్ఠించుకోవటమే నీలో. యోహాను సువార్తలో యేసయ్య కూడా దేవుని దగ్గర ప్రాకులాడి ప్రార్థన చేసి అంటున్నాడు. ఏమని అడుగుతున్నారంటే, వీళ్ళు ప్రతిష్ఠించుకోరు స్వామి, వీళ్ళ జీవితాలు వేరేని ఆయనకి తెలుసో ఏమో. చూడండి, యోహాను సువార్తలు ఆయన అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలు ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి ఆయన తెలియజేస్తున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 17వ అధ్యాయంలో ఈ 19వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. చూడండి, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొని చున్నాం. దేవుని యొక్క స్థితిలో ప్రతిష్ఠించబడాలి సత్యము కొరకు, యేసయ్య కోసం. నీవు ప్రతిష్ఠించబడిన వాడవైతే దేవుని యొక్క ప్రతి పరిస్థితిలోనూ నీవు సిద్ధముగా ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మీయతలు స్థిరపరచబడి నీవు ప్రతిష్ఠించబడిన వాడివై జీవించినప్పుడు దేవుడు నిన్ను ఎంతో ఆధిక్యతలోనికి తీసుకెళ్తాడని నీవు నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలి. ప్రతిష్ఠింపబడినటువంటి మోసెసే he lost the chance. అసలు ప్రతిష్ఠింపబడిన వాడికి మనకేముంటుంది? మనం ఏ రీతిగా దేవునికి ఆజ్ఞానుసారం జీవిస్తున్నాము, ఎన్నిసార్లు తప్పిపోతున్నాము, ఎన్నిసార్లు దేవునికి విరోధంగా ఉంటున్నామని వాళ్ళ మోసెస్, మీరు జాగ్రత్తగా ఉండండి, నాకు మెరీబా తీసుకొచ్చి దేవుడు కొండకి చూపించాడు, నేను చూడలేకపోయాను, 40 సంవత్సరాలు ఆయన కోసమని అనేక కష్టాలు పడ్డానని మనతో ఈ దినాన్ని చెబుతున్నాడు. 40 సంవత్సరాలు పాదయాత్ర చేశారని చెప్తున్నాడు. ఆయన చేసిన పనులు ఆ యొక్క ఇశ్రాయేలీయులని ఎంతో అవమానపరిచారు, రాళ్లతో కొట్టబోయారు, చంపబోయారు. అయినా కూడా నాకు దొరకలేదు, ఛాన్స్ దొరకలేదు. కారణం ఏంటంటే నేను 7 తప్పులు చేశానని అంటున్నాను. 7 తప్పులు చేశాను దేవునికి విరోధంగా, అందుకని నేను కనాన్లోకి వెళ్ళలేకపోయాను. నన్ను నేను ప్రతిష్ఠించుకున్నప్పటికీ ఐ కుడ్ గెట్ ద ఛాన్స్ టు గో అవుట్ టు దట్ ప్లేస్ అని చెప్తున్నాడు. నిరీక్షణ కలవారై పేతురు భక్తుడు చెప్తున్నాడు. నిరీక్షణ అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ తెలుగు వర్డ్. ఇంగ్లీష్ లో హోప్ అంటారు. ఆ నిరీక్షణ అనేది లేకపోతే మానవుడు విశ్వాసి ఏ మాత్రము కూడాను ఆత్మీయతలో బలపరచబడలేడు. ఆ నిరీక్షణ నీలో యూ హ్యావ్ టు క్లాంప్ ఇట్ ఆఫ్. ఆ విశ్వాసం ఉంటే చాలు, దానికి తోడుగా విశ్వాసం తోడుగా నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ అనేది ప్రతినిత్యము నిన్ను వెంటాడుతుంది. నేను వెళ్తాను, నా దేవుని కొరకు నేను ఉంటాను, నేను దేవుని కొరకు పని చేస్తాను, నేను నిరీక్షణ గలవాడనై నా నిత్య జీవనికి వెళ్తాను, నా యేసయ్యతో నేను ప్రతిష్ఠింపబడ్డాను అనే భావన కలిగి నువ్వు జీవిస్తావు. అదర్వైజ్ యూ డోంట్ రీచ్ దట్ ప్లేస్. మోసెస్ చెప్తున్నాడు మనతో, నాకే ఛాన్స్ లేకపోయింది అన్నాడు. నీ కొరకు అందుకని దేవుడు ఆయన ప్రియ కుమారుని పంపి కూడా ఆ ప్రతిష్ఠించే స్థితిని తీసుకొని వచ్చి ప్రార్థన చేసే స్థితిని యోహాను సువార్తలో చెప్తున్నాడు. వీళ్ళు ఎంత చెప్పినా చెయ్యరు స్వామి అని ఆయనకి తెలిసిపోయింది. అందుకని ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. వీళ్ళు ఎంత చెప్పినా చేయరు, వాళ్ళ కోసం నేను చచ్చిపోయినా కూడా చేయరు, కానీ తండ్రి నువ్వు వీళ్ళని ప్రతిష్ఠించుకో స్వామి అని ఆయన చూడండి ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. మరలా ఒకసారి 19వ వచనం చదువు. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారికై నన్ను ప్రతిష్ఠ చేసుకొంచున్నావు, మరియు నువ్వు నన్ను పంపితవని లోకము నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండలాగుడా వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యములను నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకును ప్రార్థించుచున్నాను. దేవుడు వచ్చి దిగొచ్చినా కూడా మనం ప్రతిష్ఠించుకో. ఎందుకంటే లోకం వైపు మన మనసు ఎక్కువ ఉంటుంది, లోకం వైపు చూస్తుంటాం. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఇవ్వలేకపోతున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దేవుడు అదే అడుగుతున్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తానని నేను నా ప్రియ కుమారుని కూడా పంపాను కదా, నా ప్రియకుమారుడు మీకోసం మరణించాడు కదా, ఆయన దెబ్బలు తిన్నాడు కదా, అవమానపరచబడ్డాడు కదా, అన్ని చేసినా కూడా మీరు ప్రతిష్ఠించుకోలేరా? మోసెస్ అంటే ఆయనకి తెలియదు యేసయ్య,
మీరు ప్రతిష్ఠించుకోలేరా అని దేవాతి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవుని పరిశుద్ధపరిచే జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తద్రీతిగా కీర్తనాకారుడు మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 81వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. 81వ అధ్యాయము 7వ వచనములో ఆత్మవశుడై కీర్తనాకారుడు తెలియజేసిన మాటని తద్రీతిగా చదువుకుంటూ వస్తున్నా. 81:7 ఆపత్కాలమందు నీవు మర్ర పెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోటలో నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. మెరీబా జలములు బైబిల్ అంతా తిరిగిపోతా ఉంది. మెరీబా జలములు కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధపరచబడలేదనే స్థితికి దేవాతి దేవుడు రిపీటెడ్ గా మనకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ మెరీబా జలములు యొద్ద చేసిన దుస్సంఘటన మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని ఎడల మాత్రం దయచేసి ఆయనకు ఆజ్ఞలకు వ్యతిరేకముగా మీరు ఏ క్రియ చేయవద్దు. అది దేవునికి ఇష్టం లేనిది. ఆయన చిన్నపాటి సెన్సిటివ్, మన దేవుడి సెన్సిటివ్ దేవుడు. ఆయన ఆ రీతిగా మోసెస్ ని ఆ విధమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లాడని ఆ గ్రంథం ద్వారా మనం చూస్తూ వస్తున్నాం. మన యొక్క ఆత్మీయతను బలపరుచుకుని పరిశుద్ధపరచబడే జీవితాన్ని మనము కలిగి ఉండాలని ఒక కండిషన్ మనందరికి. రెండవది, మనము అదే సంఖ్యాకాండములు 27లో 15వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నువ్వు వెళ్ళవని అన్నాడు దేవాతి దేవుడు. అప్పుడు మనమైతే ఏమంటావు? ఇంతకాలం చేశాను కదా స్వామి, నీ పాదాలు పట్టుకొని తిరిగాను, ఎంత తిరిగాను అని అడుగుతావా? మోసెస్ చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుడికి మోసెస్ అంటే ఇష్టం. ఏమి చెప్తున్నాడో చూడు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా దేవుడితో అంటున్నాడు. మోషే, ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. దేవునికి మనుషునికి మధ్యన ఒక కాన్వర్సేషన్ చెప్తున్నాడు చూడండి. మోషే యెహోవాతో ఇట్లా యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. బ్యూటిఫుల్ వర్డ్ had been written by the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మోషే ద్వారా ఆత్మవాక్యాన్ని రాపిస్తున్నాడు. ఇక్కడ మనుషుల గురించి ప్రస్తావించట్లేదు, ఆత్మల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆత్మతో ఉన్నటువంటి శక్తి ఎంతో నిత్య జీవమునకు వారసులు చేసే యోగ్యత ఆత్మతో ఉన్నదని ఆయన తెలియజేసిన మాటని మోషే ద్వారా మనం చూస్తున్నాం. ఆయన అంటున్న మాట సరే ఈ ఇశ్రాయేలీయులనే మాట అనలేదు, మా ప్రజలనే మాట అనలేదు. ఆయన అంటున్న మాట చూడండి, సమస్త మానవుల ఆత్మలకు దేవా. జనం అనుకుంటారు వాళ్ళు క్రైస్తవులకే దేవాతి దేవుడు అనుకుంటారు. మోసెస్ చెబుతున్నాడు ఆత్మవశుడై సమస్త మానవులకి ఆయన దేవుడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. సమస్త ఆత్మలకి దేవుడు, ఆయన ఆత్మలకి దేవుడు, సమస్త ఆత్మలకి దేవుడు. ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. ఆయన మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆయన పరిశుద్ధపరిచే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మకి దేవుడి యొక్క ఆత్మీయతను మనం స్థిరపరచుకోక మరి యొక్క ఆలోచన చొప్పున బలహీనపడి కోపం వచ్చి ఆయనగా బలహీనపడ్డాడని వాక్యంలో చూస్తున్నాం. అలాంటి లోకంపై ఉన్నటువంటి పరిస్థితులు నీవు దేవుని చెంత పెట్టొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇంకో మాట చెబుతున్నాడు చూడండి. యెహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండుకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించము. ఎంత బాధ్యత గల వ్యక్తి చూడండి. వెళ్ళవన్నా కూడాను ఏ మాత్రం దేవునికి విరోధంగా మాట్లాడతలేదు మోసెస్. దేవునికి విధేయుడిగా ఉండే మోసెస్. ఆయన అంటున్నాడు, మరి వీళ్ళందరూ నీకు కణాల్లో తీసుకెళ్లాలి కదా, ఒకళ్ళకి కావాలి కదా స్వామి అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ ఆయన వాడినటువంటి మాట చూడండి. క్రొత్త నిబంధనలు తీసుకొని వచ్చి పాత నిబంధనలు ఇంప్లికేట్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమంటున్నాడు చూడండి, గొర్రెల కాపరు లేని గొర్రెల వలె ఉండకుండానట్లు. యోహాను సువార్తలో 10th నా దేవుడు మాట్లాడతాడు. యేసయ్య గొర్రెల కాపరిగా నేనే కాపరిని అంటాడు. చూడండి ఒకసారి అందులో అద్భుతమైన సత్యాన్ని చూస్తాం. గొర్రెలకు న్యూ టెస్టిమెంట్ హ్యాడ్ బీన్ బ్రాట్ టు ది ఓల్డ్ టెస్టిమెంట్ దట్ హ్యాడ్ బీన్ టోల్డ్ బై ది మోసెస్ దేవాతి దేవుడు ఆత్మవశుడై తెలియజేసిన మాటని మనం గ్రహించాలి. ఆత్మవశుడై ఆయన మాట్లాడే 10th యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల గురించి మాట్లాడుతున్న మాటని ఒకసారి ఈ సందర్భానుసారంగా చదువుకుంటూ వస్తున్నాం. 10th chapter లో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 7వ వచనము
10వ అధ్యాయము. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. మోసెస్ అడుగుతున్నాడు గొర్రెలను గురించి, అయ్యా ఒక కాపరి కావాలి కదా అంటున్నాడు. ఈయన యేసయ్య ఏమంటున్నాడు చూడండి 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రాలు చెప్పండి. గొర్రెలకు ప్రాణము పెట్టిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మతో మాట్లాడుతున్న మాటలు మనము తీసుకోవాలి. మీరు ఒకసారి గమనించండి, 10వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు ఈ రోజునున్న కాపర్ల గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గమున ఎక్కువాడు, దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. చాలా దేవుడు మాట్లాడుతున్న మాట మనుషులు కాదు, వాళ్ళ కాపరుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడు? ప్రతిష్ఠించబడకుండా దేవుని సేవ చేసే వాళ్ళని గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి, వేరొక మార్గమున ఎక్కువాడు. అంటే they have not been anointed by the spirit of the God, they have taken the word of the God and they are preaching. వాళ్ళని ఏమంటున్నాడు తెలుసా దేవుడు? చూడండి ఇక్కడ, దొంగయు దోచుకొనివాడు. దొంగ దోచుకునేవాడు. దొంగ అంటే ఇంగ్లీష్ లో థీవ్, దోచుకునేవాడు అంటే డకాయిట్. కాపర్లు అంటున్నాడు నా దేవుడు, దొంగలు అంటే థీవ్స్ అండ్ డకాయిట్స్. దొంగ ఏం చేస్తాడంటే నువ్వు నిద్రపోతుంటే నీకు తెలియకుండా డబ్బులు కొట్టేస్తాడు. డకాయిట్ ఏం చేస్తాడు తెలుసా? నీకు తెలిసే నిన్ను కొట్టి డబ్బులు కొట్టేస్తాడు. ఈ కాపర్ల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, కాపర్ల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. నీ ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రాలు. ఎవడైతే ఆయన ద్వారము లోపల నుంచి ప్రవేశిస్తాడు వాడే గొర్రెల కాపరి. వాడు ప్రాణం ఇస్తాడు, వాడు త్యాగం చేస్తాడు. వాడి యొక్క సమయాన్ని, వాడి యొక్క జ్ఞానాన్ని, వాడి యొక్క ప్రతి పరిస్థితిని ఆ యొక్క గొర్రెలకు హెచ్చించి వారిని నిత్య జీవనకు వారసులను చేస్తాడు. వాడే నిజమైన కాపరి. దొంగ కాదు, దోచుకునేవాడు కాదు. వాడు త్యాగం చేసేవాడు, మరణించేవాడు, వారి నిత్య జీవాన్ని తీసుకెళ్లేవాడని గ్రహించాలి. ఆ 10వ అధ్యాయం అంతా మీరు 25 వచనాల వరకు చదువుకోండి. అద్భుతమైన ఆత్మీయ సత్యాలని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించిచ్చాడు. ఆ రీతిగా మనం ఆయన మాట్లాడుతున్న మాటని ఏమంటున్నాడంటే, కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు దేవా అంటాడు. దేవుని అడ్వైజ్ చేసేటటువంటి వాడు మోసెస్. దేవునికి అడ్వైజ్ ఇస్తాడు మోసెస్. మామూలోడు కాదు మోసెస్. అయినా కూడా కనాన్లోకి వెళ్ళిపోబోయలేదు. మనం ఎంతండి, మన విశ్వాసం ఎంతండి, మన నీతి ఎంతండి, మన పరిశుద్ధత ఎంతండి, మనదంతా టెంపరీ కదండి. ఎంత మాట్లాడుతున్నాడో చూడండి. దేవా మరి వీళ్ళందరినీ ఎవరు తీసుకెళ్తారు? 40 ఏళ్ళు నేను సేవ చేశాను కదా అని అంటే, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రణాళిక ఉంటుందని చెప్పాను కదా మీతో. ఆ ప్రణాళిక ఏంటో చూడండి. శక్తివంతమైన ప్రణాళిక దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా అంటూ ఆయన అంటున్నాడు చూడండి. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. మళ్ళీ మోసెస్ చెప్తున్నాడు, ఎలాంటి వాడు కావాలో కూడా చెప్తున్నాడు. ఆయన చేసిన పనులని చెబుతున్నాడు, వారి కోసం చేసిన పనులని చెబుతున్నాడు. పోతూ వస్తూ సమర్థుడిగా ఉండే నాయకుడు కావాలంటున్నాడు. దేవునితోనండి అడ్వైజ్ చేస్తున్నాడు. దేవుని అడ్వైజ్ చేస్తూ ఆయన ఒక నాయకుడు పెట్టు స్వామి, 40 ఏళ్ళు నేను చేశాను, వేస్ట్ అయిపోద్ది, వీళ్ళందరూ పారిపోతారు అని అంటున్నాడు. దేవుడికి ప్రణాళిక ఉంటుందని ముందే చెప్పాను మీతో. నీతో కూడా ఒక ప్రణాళిక ఉన్నది. చూడండి ఇప్పుడు ఏం దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడి 18వ వచనము. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీ ఇంట్లోనే ఒకటి పెట్టుంటాడు దేవుడు. మీ ఇంట్లోనే ఒకరిని పెట్టుకొని ఉంటాడు దేవుడు. మా ఇంట్లో నేను ఉన్నానని నాకు తెలియదు, మా నాన్న వాళ్ళకి తెలియదు, మా తాతకు కూడా తెలియదు. యూనిఫామ్ వేసుకొని పరిగెత్తే ఉద్యోగాలు వేసుకొని, కానీ పిలిచాడు, ఇలా లాక్కున్నాడు దేవుడు. ఇలా లాక్కున్నాడు, నువ్వు నీకు ఇక్కడ పనికిరావు, నువ్వు నా కోసం రాని ఇలా పిలుచుకున్నాడు దేవుడు. ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక చొప్పున పనులు జరుగుతాయి. కాబట్టి నిన్ను ఎన్నోసార్లు పిలిచుంటాడు, కానీ
పిలుచుంటే అది వినిపించదు మనకి. దేవుడు చెప్తున్నాడు చూడండి, నీ దగ్గరే ఒకటి పెట్టాను అన్నాడు, 40 ఏళ్ళు నీ దగ్గర ఉన్నాడు అన్నాడు. యెహోషువ అనే ఒక యవ్వనస్తుడిని మోజెస్ దగ్గర అట్లా పెట్టాడంతే దేవుడు. మోజెస్ దగ్గర ఈవి బిడ్డలు ఎలాంటి వాడంటే యెహోషువ ఎంతో స్వార్థం. నా దేవుడు, నా యొక్క నాయకుడు, నా ఆత్మ అనేక మందికి సేవ చేయాలి, ఆ స్వార్థంతో కూడినటువంటి యవ్వనస్తుడు. 40 ఏళ్ల కాలము దేవాది దేవుని సన్నిధిలో మోషే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తాడు, యెహోషువ కూడా ప్రక్కనే ఉంటాడు. అంత దేవుని యొక్క శక్తిని, ఆత్మను ఎరిగినటువంటి యెహోషువని దేవుడు సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. మీ ఇళ్లలో కూడా ఒకళ్ళు ఆత్మ జ్ఞానంతో ఉండాలి. మోజెస్ తెలుసు, ఒకసారి 70 మందికి మోజెస్ ఆత్మతో కూడినటువంటి వరాన్ని ఇచ్చాడు. వారైతే ఆత్మ కార్యము చేశాడు. అప్పుడు యెహోషువ వచ్చి చిన్నపిల్లాడు వచ్చి మోజెస్ అంటాడు, అయ్యా వాళ్ళందరూ చూడు నీకులాగా ఆత్మతో పనిచేస్తున్నారు అంటాడు. డోంట్ వరీ వాళ్ళు మన మనుషులే అని చెప్తాడు మోజెస్. కాబట్టి అంత స్వార్థపూరితంగా దేవుని కొరకు పనిచేసేవాడు యెహోషువని దేవుడు సిద్ధం చేసుకుంటే ఆ వ్యక్తిని పిలిచి నువ్వు చెయ్యి ఉంచి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇక్కడంతా కూడా మీరు న్యూ టెస్ట్మెంట్ చూస్తారు. ఇక్కడంతా మీరు న్యూ టెస్ట్మెంట్ చూస్తారు. గొర్రెల కాపరులు, గొర్రెలు, ఆత్మల గురించి మీరు చూస్తారు. ఎందుకంటే మోజెస్ దేవుని ఎరిగిన వాడిగా ఉన్నాడు, క్రీస్తుని ఎరిగిన వాడిగా ఉన్నాడు. మనందరూ హెబ్రీ పత్రికలో అనేక మార్లు చదువుకున్నాం, క్రీస్తుని ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. క్రీస్తు 11వ అధ్యాయంలో 22 నుంచి 26 వరకు ఆయన క్రీస్తుని ఏ రీతిగా ఎరిగి ఉన్నాడు హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఆ రీతిగా క్రీస్తుని గురించి తెలిసిన వాడు, దేవుని యొక్క మనస్సును గురించి తెలిసిన వాడు, ఆత్మలో ఎదిగినటువంటి మోజెస్ ఆ యొక్క యెహోషువను సిద్ధము చేసుకొని ఉన్నాడని దేవునికి తెలుసు, మోజెస్ కి అయితే తెలియదు. మోజెస్ తో చెప్పినప్పుడు నువ్వు ఆ బిడ్డను పిలుచుకో, ఆ బిడ్డ వచ్చి నీకు ఆత్మతో కూడిన స్థితిని ఆ బిడ్డపై ఉంచుతాడు, అతను నాయకుడిగా ఉంటాడు. కనాను నుంచి వాళ్ళందరినీ సిద్ధం చేసి ఆ దేశంలో కూర్చోబెడతాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటని మనం చూస్తూ వస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతమైన దేవుని మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి దేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 12th chapter 9th verse. హల్లెలూయా. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమే. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. సత్యాన్ని దేవుడు చెప్పినందుకు, ఆయన మైండ్ సెట్ ని మనకు చెప్పినందుకు, దేవుని యొక్క మైండ్ సెట్ ని మనకు చెప్పినందుకు, తండ్రులకు నువ్వు లోబడతావే, నాకు నువ్వు లోబడాలి కదా, ఆత్మలకు తండ్రిని కదా అని దేవుడి యొక్క మైండ్ సెట్ ని మనకు తెలియజేసినప్పుడు మనం ఎవరికి లోబడుతున్నాం? లోకానికి లోబడుతున్నాం, కానీ దేవునికి లోబడలేకపోతున్నాం. లోబడటం అనేది ఆ యొక్క వ్యక్తి మోజెస్ చేయలేకపోయాడు కాబట్టి కనానులోకి వెళ్ళలేకపోయాడు. ఆయనకు వచ్చినటువంటి కోపము, ఉద్వేగము, దేవుని యొక్క ఆజ్ఞలను మీరటము, దేవుని యొక్క మాటను తిరస్కరించడము, ఆయన దేవుడు చెప్పిన మాటని ఒకసారి చేయమంటే 2 సార్లు చేయటము, దేవుని యందు నమ్మిక తప్పిపోయిన వాడిగా ఉండటము, ప్రజల ఎదుట దేవుని పరిహాసము చేసిన స్థితిని దేవుడు చూచి అది నువ్వు అవిధేయుడు అయి ఉన్నావని ఆత్మదేవుడు చెప్పిన మాటని మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా రోమీలకు రాసిన పత్రిక 14:11లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. రోమన్స్ 14:11వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడిన కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలను. రెండవది గుర్తుపెట్టుకోండి, దేవునికి నువ్వు ఎలాగైతే నీ యొక్క అడ్మినిస్ట్రేటర్ కి లెక్కలు అప్పచెప్తావు, నీ యొక్క టీచర్ కి ఎలాగైతే లెక్కలు అప్పచెప్తావు, లేకపోతే నీ కుటుంబంలో నీ యొక్క ఎకనామిక్ స్టేటస్ ని గురించి లెక్కలు అప్పచెప్తావు, దేవునికి కూడా నీవు లెక్క అప్పచెప్పాలి. A judgment time is there. A judgment seat is there. A judge is there. In the future, you will have to stand before him.
ఆయన ఎదుట నీవు ఇలాగ నిలబడాలి, నీవు అప్పచెప్పాలి. నువ్వు ఎక్కడెక్కడ తప్పు చేసావు మొత్తం స్క్రూటినీ వస్తుంది. ఎక్కడెక్కడ దేవుడికి విరోధంగా స్క్రూటినీ వస్తుంది. ఎక్కడెక్కడ ఆయన మేళ్లు కలిగి నువ్వు పొందావు అవన్నీ కూడా నీకు అక్కడ వస్తాయి. నువ్వే చెప్పుకో అంటాడు దేవుడు. ఆయన ఏమో జడ్జిమెంట్ ఇవ్వడు, నువ్వే చెప్తావు. నువ్వే చెప్పి నాయనాన్ని తప్పు అనాల్సిందే. దాంట్లో ఏం డౌటే లేదు, డౌటే లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. మోసెస్ కంటే మనం పెద్దవాళ్ళం కాదు, మోసెస్ కంటే మనం పెద్దవాళ్ళం కాదు. దేవాతి దేవుడు ఆయన ఆత్మీయతలో మనం బలపరిచి తద్రీతిగా మనకు చెప్పిన జ్ఞానాన్ని మనం గుర్తించుకోవాలి. మనం ఆయనకి లెక్క అప్పు చెప్పేవారిగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. ఫిలిపియన్స్ 2వ అధ్యాయము 9వ వచనము. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగినట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తుని ప్రభువు అని వంగినట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమునకు ఆయనను అనుగ్రహించెను. ఆయన స్టేటస్ ని చెప్తున్నాడు దేవుడు. యేసయ్య అంటే ఎవరనేది కూడా చెప్తున్నాడు. ప్రపంచంలో కల్లా కూడా అత్యధికమైన ప్లేస్ లో ఉన్నటువంటి దేవుడు అని చెప్తున్నాడు. ఆయనను బట్టి ప్రతి మోకాలు వంగాలంటున్నాడు. అది రేపు 2వ రాకడలో ఆయన చూడబోతున్నాడు. కాబట్టి దేవాతి దేవుడి యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి మన ఆత్మీయతను బలపరుచుకొని మన స్థితిని దేవుడికి తెలియచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటని మనం చూస్తూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు 6:6లో ఆత్మను గురించి మనం ఒక సత్యాన్ని తెలుసుకుంటాం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 6వ వచనములో ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. అపొస్తలుల యాక్ట్స్ 6:6లో ఈ సత్యం ఉంటున్నది. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి హల్లెలూయా. వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఎలాగ లోబడ్డారు? 3వ వచనం చూడండి, అక్కడ ఉంటుంది శక్తివంతమైన మాటని. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని నీ విశ్వాస జీవితం ఉందా లేదని అడుగుతున్నాడు. శారీరకంగా దేవుని ఆరాధించే స్థితి నుంచి బయటకు వచ్చేసాయి. శారీరకంగా ఆరాధించే స్థితి లేదు మనకి. You are not a Baptist, you are a Lutheran, you are not a Roman Catholic, you are not a Methodist. You are in a spiritual, gentle spirit. అంతే. దాంట్లో ఏం డినామినేషన్స్ లేవు. దేవునితో ఆత్మతోనే ఆరాధించాలి. ఏమంటున్నాడు? యేసయ్య ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవాలినటువంటి ఆ దేవుడు ఆత్మ గనుక. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదగాలి. ఆత్మీయంగా ఎదిగి దేవాతి దేవుని శక్తివంతమైన స్థితిని మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, యెహోషువ ఎలాంటి వాడు? ఆత్మను కలిగినటువంటి వాడు అని అంటున్నాడు. అయినప్పటికీ నీవు ఆత్మ కలవాడు కనుక నీ చేతులుంచి అతను అభిషేకించమంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియుల బిడ్డలారా, మనకు ఆత్మీయతను ఎలాగ బలపరుచుకుంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎక్కడ మోసెస్ ఫెయిల్డ్, వేర్ మోసెస్ ఫెయిల్డ్, ఆత్మ ఉన్నది. మోసెస్ ఫెయిల్ అయ్యాడు. చూడండి, కొన్ని సత్యాలను చదువుకుంటున్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చక్క చదువుకుంటూ వస్తున్నాం. సామెతలు 10:12 ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాశక్తిని బట్టి ఆత్మీయతలో కూడినటువంటి మన జీవితాల్ని ఈ రీతిగా దేవుడు బోధిస్తూ ఉన్నాడు. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఆయనకు వచ్చిన పరిస్థితి ఏంటంటే అక్కడ ద్వేషం వచ్చింది వాళ్ళ మీద. ఆ పగలో ద్వేషం ఉంటుంది. అందుకని ఆయన కానాన్ని మిస్ అయ్యాడు. కాబట్టి మనం అలాంటి మనస్తత్వం ఉంటే తీసి పక్కన పెట్టాలి. మరొక సత్యాన్ని చదువుతాం. గర్వము, సామెతలు 10:13 ఒక సత్యాన్ని చదువుకుంటాం. 13th chapter 10th verse ఆత్మదేవుడి గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఆలోచన వినువానికి, ఇదంతా దేవుని ఆలోచన, ఇది దేవుని జ్ఞానము. ఇది వినవానికి ఏం చేస్తుంది? దేవుని జ్ఞానం వస్తుంది అంటున్నాడు. అదే ఇంకా సామెతలో 26-21 ఒక సత్యాన్ని చదువుతున్నా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. వేడి బూడిదకు బొగ్గులు అగ్ని
అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహ ప్రియుడు. ఆయన సింపుల్ గా మనకు తెలిసినటువంటి మాటలను ఆయన చెబుతున్నాడు. వేడిని కలుగ చేయటానికట వేడి బూడిద కట్ట. బొగ్గుల వల్ల నీకు బోడిద వస్తుంది వేడి చేసినందువల్ల అంటున్నాడు. ఆ వేడట మళ్ళీ మాట చెప్తున్నాడు చూడండి, అగ్నికి కట్టెలట. కట్టెలు కాబట్టి కట్టెలకి అగ్నికి సంబంధము, బూడిదకి బొగ్గులకి సంబంధము, వేడికి సంబంధము. రెండో మాట ఏం చెప్తున్నాడంటే కలహములు పుట్టించుటకు కలహ ప్రియుడు. కలహాలే వాడికి ఎక్కువ ఇష్టం. ఒకడు తగ్గులు పెడుతుంటాడు, ఒకరి మీద ఒకళ్ళు ఈర్ష్య మాట్లాడుతుంటాడు, వాడి జీవితంలో పర్సనల్ అఫైర్స్ లోకి వెళ్ళిపోతుంటాడు. ఈ కలహ ప్రియుడు అంటున్నాడు వాడిని. వాళ్ళందరూ ఎలాంటి వాడు బూడిద అయిపోయేవాళ్ళు, మంటలో కలిసిపోయేవాళ్ళు అని అర్థం అనమాట. ఆ రీతిలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిలో 29 సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. కోపము, దుష్క్రియలు. కాబట్టి ఇవన్నీ కూడా రోజున మోసెస్కి వచ్చినాయి. మొత్తం దీనివల్ల ఆయన పతనం అయిపోయాడు. ఆ రీతిగా దేవుని యొక్క స్థితి నుంచి డిస్ఒబీడియన్స్ తో ఆయన బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇర్మియా భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయము 17వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. 12:17లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, అయితే వారు నా మాట వినని యెడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. ఎవరో చెప్పారన్నట్టు కాదు, దేవుడే చెప్తున్న మాట. వేరులతో పెళ్లగిస్తానంటున్నాడు. మోసెస్ గత ఎంత అయింది? మోసెస్ లాస్ట్ ఇట్. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునితో మనం ఉండేటప్పుడు. ఎన్ని మేళ్లను పొందామో అంతకంటే డబుల్ ది రేటు మనం ఆయన చేయాలి. అంతే. విల్ హ్యావ్ టు. మనకి ఏదైతే ఉన్నదో ఈ లోకంలో దానిలో నుంచి ఆయనకి షేర్ చేయాల్సిందే. అది షేర్ చేయకపోతే రేపు లెక్కప్పు చెప్తాడు. నీకు చదువు చెప్పించాను కదా, నువ్వు చిన్నప్పుడు మీ నాన్నోళ్ళు ఎట్లాంటి వాళ్ళు, మీ ఆయన చుట్టాలు ఎట్లాంటి వాళ్ళు, నీకైతే నువ్వు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాను కదా, ఆయన చూపిస్తాడు ఇట్లా. కాబట్టి ఆయన కొరకు మన వృద్ధాప్యం వరకు, మరణించేంత వరకు మోసెస్ పనిచేశాడు. మరణించేంత వరకు 120 సంవత్సరాల కాలము ఆయన దేవుని కొరకు పనిచేసిన వాడిగా ఉంటున్నాడు. ఒక్క క్షణము కూడా తీరిక లేదు. వెళ్ళి మరణించమన్నాడు, సరే స్వామి దండం పెట్టాడు, వెళ్ళి కొండ మీద కూర్చొని ఉన్నాడు నేబో పర్వతం మీద. అంతే. నా ప్రాణం తీసేసుకో అన్నాడు. ఏంటి నన్ను మరణానికి గురి చేస్తున్నావు అని అడిగాడా? ఏమడుగుతున్నాడు? వీళ్ళందరినీ ఎవరు నడిపిస్తారు స్వామి అడుగుతున్నాడు. ఆయన ఏమన్నాడు? నేను రెడీ చేసుకున్నాను యెహోషువ అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క పనిలో మనం సిద్ధహస్తులై ఉండాలి. ఆ రీతిగా దేవునికి విరోధమైన పనులు మనం చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండము 19:26లో కూడా ఒక స్త్రీని గురించి యేసయ్య కూడా భూలోకంలో ఉన్నప్పుడు ఆ స్త్రీని గురించి హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఆ స్త్రీని గురించి స్పెషల్ గా యేసయ్య మాట్లాడతాడు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. అనగా మన డిజిటల్ గా మన యొక్క లైఫ్ స్టైల్ ని దేవుడు రికార్డ్ చేస్తాడని మనం గుర్తించాలి. మన లైఫ్ స్టైల్ ని దేవుడు రికార్డ్ చేస్తాడు. దేవుడు చూస్తాడు. మన యొక్క పనిని ఆయన చూస్తాడని గుర్తించాలా. చిన్న పని కూడా దేవుడు చూస్తాడు. చూడండి ఆయన ఏమంటున్నాడు? లోతు భార్యను గుర్తించుకోమన్న యేసయ్యను గుర్తిస్తాం. 19వ అధ్యాయము 26లో చూడండి ఆ మాట ఎలాగుంటుందో. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. నువ్వు వెనక్కి తిరగొద్దు అన్నాడు, వెనక్కి తిరిగింది. మనల్ని కూడా చర్చిలో ఏం చెప్తాడో అది చేయాల్సిందే. నీ జీవన క్రమంలో ఏం చెప్తాడో అది చేయాల్సిందే. ఇక అంతేకాని వెనక ముందు దానికి ఐత్వాలు, దీర్ఘాలు, కుడిద్దలు ఏమి లేవు. ఒకటే ఒక మాట నా దేవుడిది, అంతే. ఖండితంగా మాట్లాడతాడు, ఖండితంగా కూడా సహాయం చేస్తాడు. ఇట్స్ ఎ డిజిటల్ గాడ్. He looks for the righteousness of the people. He is the God Jesus. ఆయన మించినోడు ప్రపంచంలో లేడు. నా దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. యోనా కూడానండి. యోనా 1:5లో వెళ్ళు ఆ పని చెయ్యమన్నాడు. 1:5లో యోనాలో ఏం చెప్తున్నాడు? దేవుడు ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళాడు. ఆయనకేంటి? దేవుడు ఏం చెప్తే నువ్వు చేయాల్సిందే అంటున్నాడు. దేవుడు ఆ రోజున అంటాడు యోనాతో,
యోనాతో అంటాడు దేవాతి దేవుడు, కుడి ఎడమలు తెలియని జనము అంటున్నాడు అన్యుల గురించి. కుడి ఎడమలు తెలియనటువంటి జనము 1,00,000 మంది పై చెలుకు ఉన్నారు, వారిని నేను చంపుతానా అని దేవుడు యోనాతో చెప్తున్నాడు. యోనా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మోసెస్ కంటే హీనంగా పోయి ఉంటాడు. యోనా ఆల్సో లాస్ట్ ది కెపాసిటీస్ ఆఫ్ ది గాడ్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిట్. ఆ మాట మాట్లాడుతుంటేనే యోనా చివరి వర్డ్ ఉంటుందని చూడండి. యోనాలో అద్భుతమైన మాట, కుడి ఎడమలి తెలియనటువంటి వారికి నేను సహాయం చేయాలి కదా, నువ్వేంటి మాట్లాడుతున్నావు? మరి ఒక వ్యక్తిని మనం మాట్లాడుకుంటాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఆత్మ కార్యములు, ఆత్మదేవుని యొక్క శక్తి మనం ఎంతగానో తెలుసుకొని మనగా తప్పిపోని వారి వలె ఉండాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 5:29. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందుకు పేతురును అపోస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. ఏం చెప్తున్నారంటే స్పష్టంగా చెప్తున్నారు, మనుష్యులకు మేము లోబడం, దేవునికి లోబడాల్సిందే. ఎందుకు ఇవన్నీ గ్రంథంలో లిఖించిస్తారు? వాళ్ళ కెపాసిటీని తెలియజేయడానికి కాదు, మనకి జ్ఞానం కోసం దేవుడు లిఖింపించేశాడు. మనం తద్రీతిగా జీవించడానికి రాసినవి కానీ వాళ్ళ స్టోరీలు కాదు ఇవి. దేవునికి లోబడాలి అంటున్నాడు. నెక్స్ట్ వచనం కూడా చూడండి, అద్భుతమైన మాట. మరలా మాట చెప్తున్నాడు. అద్భుతమైన మాటను ఎలాగ చెప్తున్నాడంటే, మన తప్పిదాలని దేవాతి దేవుని సిలువుకి ఆయన పోలుస్తూ చెప్తాడు. చూడండి అక్కడ ఆత్మదేవుడు ఎలాగ మనల్ని చెంప మీద పెట్టి కొడుతున్నాడు. మీరు బ్రానున వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయడకై దేవుడైన అధిపతిని గాను రక్షకుడిని గాను తన దక్షిణ హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. పరిశుద్ధాత్మతో కూడి ఆత్మకార్యములు మాట్లాడుతున్నటువంటి భక్తుల గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి దాన్ని తప్పు చేసిన వాళ్ళని ఏమంటాడు? విధేయులు కాని వాళ్ళని మీరు దేవుని సిలువ వేశారు అంటున్నాడు. యేసయ్యను సిలువ వేసిన వారి కంటే ఎక్కువ అంట మనం ఇప్పుడు అజ్ఞానం విధేయులుగా ఉన్నవాళ్ళు. కాబట్టి మన ఆత్మీయతను ఎంతగానో భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న సత్యాలను తద్రీతిగా బలపరుచుకుంటూ వస్తున్నాం. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో ఒక భక్తుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా లిఖించి మన విశ్వాస జీవితాన్ని బలపరుస్తున్నాడు. ఆదికాండంలో నోవహు గురించి తెలియని వారే ఉండరు. అయితే ఈ సత్యాన్ని తెలుసో లేదో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి, నోవహుని ఎందుకు దేవాతి దేవుడు ఎన్నిక చేసుకున్నాడంటే 22వ వచనము, నోవహుట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. యావత్తు చేసెను. ఆయనకి ఇంకా మనకేం పనిలే చెప్పలే దేవుడు. నువ్వు నా దేవాలయానికి రమ్మన్నాడు, ఆజ్ఞానుసారం జీవించమన్నాడు, నా కొరకు సాక్షులుగా ఉండమన్నాడు. ఆయనకేం చెప్పాడంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు, ఒక ఓడను తయారు చేయమన్నాడు, ఏ చెక్క కావాలో చెప్పాడు, ఎంత విడ్త్ కావాలో చెప్పాడు, ఎంత లెంత్ కావాలో చెప్పాడు, ఏ మేకు కావాలో చెప్పాడు, అన్ని కూడాను ఎలాగ సాఫీ చేయాలో కూడా చెప్పాడు దేవుడు. ప్రతిదీ కూడాను కరెక్ట్ గా దేవుడు చెప్పినట్టే చేశాడు. ఎక్కడ కూడా పొరపాట్లేదు. ఇక్కడ చిన్న ఒక చెక్కతో పెట్టి చేయమంటే 100 వంకర్లు వస్తాయి. ఆ వ్యక్తి ఓడను చేసి, నీరు లేని చోట ఓడను చేసి విశ్వాసంతో ఉండి ఆ ఓడ మీద ప్రయాణం చేసి అరారత పర్వతంపై ఎక్కిన వాడిగా ఉంటాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఎప్పుడైతే నీవు ఆ యొక్క దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి యావత్తు చేస్తావో అరారత పర్వతం మీదకి నీవు వెళ్ళి ఎక్కుతావు. దేవాతి దేవుని కొరకు ప్రత్యేకించబడిన బిడ్డగా ఉంటామని దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గ్రహించబద్దలమవుతున్నాం. హల్లెలూయా. బెసలయేలు నిర్గమాకాండం కీర్తనలు 36వ అధ్యాయము 1వ వచనములు ఆత్మదేవుడు నిర్గమాకాండం 36:1 బెసలయేలు గురించి మనకు తెలుసు. బెసలయేలుని దేవుడు ఆత్మపూర్ణ చేసుకునే సంగతి మనం అందరం గమనించే ఉంటాం. హల్లెలూయా. 36:1 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా.
ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పరిచయ తెలుసుకున్నట్టుగా యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకమును కలుగ చేసెను అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అనెను. ఏమంటున్నాడండి? ఈ మాటలు ఎందుకు రాయాలండి ఇక్కడ? యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురు అనెను. ప్రజ్ఞావంతులు, ఆత్మవశులుగా చెప్పబడిన వారు దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క పరికరములను చేయటానికి ఆయన ఇచ్చినటువంటి సాధనముల యొక్క కొలతలు దేవుడిచ్చి వారిని చేయమన్న పనిని యావత్తు చేస్తారనే మాటని, ఆయన మొత్తం చేసి చెప్పిన పని అంతా వాళ్ళు ఆజ్ఞాపించడం చేస్తారని చెప్తున్న మాటని మనము గుర్తించు బద్దులమవుతున్నాం. తద్రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మరొక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా, హిజ్కియా వీళ్ళందరూ కూడాను దేవుని కొరకు ఏది చెప్పారో అది చేసి వారి యొక్క జీవితాల్ని భద్రపరుచుకున్న వారుగా ఉంటున్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవునికి ఇష్టలుగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మోసెస్ కుడ్ంట్ గెట్ దట్ ఛాన్స్. మనం ఎంతటి వాళ్ళమని మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం. రివైండ్ చేసుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించుకునే స్థితిలోనికి వెళ్దాం. చూడండి, ఒక మాటని చదువుకుంటూ వస్తున్నాం. 1 సమూయేలు 15:22 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 1 సమూయేలు 15:22 ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటయు, పొట్టేళ్ల కృప అర్పించడం కంటే మాట వినటయు శ్రేష్టము. కంపారిటివ్ స్టడీ చెప్తున్నాడు. ఇది ఇంతకంటే మనకి ఇంకెవరండి తెలుగులో చెప్పేది? ఇంతకంటే మనకు జ్ఞానం ఇవ్వటానికి ఎవరండి చెప్పేది? వాళ్ళు ఎలాగ చేశారు? ఏమంటున్నాడు చూడండి, ఎంత గొప్ప మాటని మాట్లాడుతున్నాడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించునంట. దేవుడు కూర్చొని సంతోషిస్తా ఉంటాడు. ఆహా, నా విశ్వాసి ఎంత చక్కగా వాగ్దానుసారం జీవిస్తున్నాడని ఆయన సంతోషించే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. సంతోషించే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. స్టిల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ది గాడ్స్ గ్రేస్. ఆయన గ్రేస్ నువ్వు పొందలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలను మనము చూస్తూ వస్తున్నాం. మరి యొక్క సత్యాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవుని రాజ్యములో భాగమును దాచి చూపినది. లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనములో ఈ సత్యము లిఖించబడినది. లూకా 8:21లో ఈ సత్యము లిఖించబడినది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. నీకు ఇంకా ఇన్హెరిటెన్స్ కూడా ఇస్తున్నాడు, వారసత్వాన్ని కూడా ఇస్తున్నాడు. దేవుని కుమారులు కుమార్తెలు సహోదరులుగా నేను తీర్చుకుంటానంటున్నాడు. ఆయన మాట విని వారిని గురించి దేవుడు ప్రత్యేకించి సంతోషించేవాడిగా ఉంటున్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తద్రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకోమంటున్నాడు. యోబు భక్తుడు 36:11లో వాగ్దానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. 36:11లో యోబు భక్తుడు చెప్తున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 36:11. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను, సున్నితమైన మాటలు వినండి, వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని యెడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయెదరు. అంటే నిత్య జీవానికి మిస్ అవుతారని అర్థం. జ్ఞానం లేక చనిపోయేదండి. కాబట్టి దేవుని యొక్క మాటను వినటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క శక్తిని మనం కనుగొనాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. జకరియా 3వ అధ్యాయము 7వ వచనములో
జరగబోతున్న కాలంలో ఆయన చెప్తున్నటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. జకర్యా 3:7 ఈ సత్యాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి ఈ రీతిగా మాట్లాడుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుతూ నేను అప్పగించిన దానిని భద్రముగా గైకొనేలా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడదు, మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. ఎంతకంటే ఎవరండి? ఏ దేవుడు అంటే రమ్మని చెప్పండి. ఆయన మాటలు ఇంటే ఆయన అధికారాన్ని ఇస్తానంటున్నాడు, భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. దీన్నంతా కోల్పోయి మనం ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని, భాగ్యం గురించి ప్రాకులాడుతున్నాం. ఈ వాగ్దానాల్ని మనం స్థిరపరచుకుందాం. మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 25వ వచనం, క్రొత్త నిబంధనలోకి వచ్చేసండి. యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 25వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే స్వతంత్రమనిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడేంటి తన క్రియలో ధన్యుడగును. ధన్యుడు మీన్స్ బ్లెస్డ్ పీపుల్. ధన్యుడు అనగా తెలుగులో రాస్తాడు ఈజ్ ఎ బ్లెస్డ్, బ్లెస్డ్, బ్లెస్డ్. నువ్వు ఆయన బ్లెస్డ్ కావాలంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు వాడు విని మరచువాడు కాక. అంటే మరచువాడు కాక అంటే ఆయన వాక్యం చెప్పి చేయని వాడిని ఒకవేళ మర్చిపోయాడని అంటాడేమోనని జ్ఞాపక శక్తిలో పెట్టుకోండి అంటున్నాడు. మెమరీ పవర్ ని స్ట్రెంగ్తన్ చేసుకోండి అంటున్నాడు. మనం చిన్నప్పటి సంగతులన్నీ తోడి చెప్తుంటామే ఒక్కోసారి. అలాగా ఆయన వాక్యాన్ని ఆ రీతిగా మనం భద్రపరచుకోవాలి. మరచుట అనేది తీసివేయాలి. God is categorically speaking with us. మరి యొక్క మాటని, వారి యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. జకర్యా 3వ అధ్యాయం 7లో చదువుకున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రకటన 22:14లో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ప్రకటన 22:14. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెల్లుపట నుందురు. కుక్కలు ఎక్కడుంటాయి? ఇళ్లలో ఉంటాయా? బయట పడేస్తారు కుక్క. కుక్కల యొక్క లక్షణం ఏంటి? తింటది, వాంతి చేసుకుంటుంది, మళ్ళీ దాన్ని తింటది. అనగా వాక్యం గురించి జీర్ణించుకునే స్థితి లేదు. ఎప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండారు చాలా మంది. పుస్తకాలు, గ్రంథాలు చదువుతుంటారు కానీ they were not able to come to the conclusion of the God's word. కాబట్టి దేవుడు ఈ దినాన మనతో అనేక సత్యాలను మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మన జీవితాలను భద్రపరుచుకుందాం. దేవుని సన్నిధిలో జీవించే యోగ్యతను సంపాదించుకుందాం. 1 పేతురు 3:15 చదువుకొని మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటూ వస్తున్నాం. సంఖ్యాకాండంలో దేవుడు ఆ రీతిగా మోసెస్ ఏం చేస్తాడంటే, ఆయనకు చెప్పిన రీతిగా యెహోషువని ఆయనపై చేతులుంచి ఆయన ఆజ్ఞాపించినట్లుగా చేసినట్లుగా మనం అతనికి మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఏదైతే చెప్పాడో ఆ రీతిగా మోసెస్ చేశాడు. ఆ రీతిగా యెహోషువని ఆశీర్వదించాడు, అనాయింట్ చేశాడు, ఆత్మతో నింపాడు. ఆత్మతో నింపుడు ద్వారా ఆయన ఆశీర్వదకరమైనటువంటి కనానులోనికి ప్రవేశించాడు. దేవుని కొరకు పని చేశాడు. ఆయన అంటాడు, నేనును నా కుటుంబమును అనే ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. కాబట్టి నేను ఆయనను తప్ప ఎవరిని ఆరాధించమంటాడు. మనం కూడా ఆ రీతిగా దేవునికి విధేయులు వెళ్దాం. కుటుంబాలుగా దేవుని కొరకు మనం బాధ్యత కలిగి కుటుంబాలుగా దేవుని ఆరాధిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంలో ఉన్న సత్యాలన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి, మనకు సమయం లేదు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడి ఎఫెసీ పత్రికలో ఆయన చెప్తాడు, 5వ అధ్యాయంలో కొన్ని సత్యాలను చెప్తాడు. మనం ఆ రీతిగా బలపరుచుకొని దేవుని యొక్క స్థితిలో జీవిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
శాశ్వతమైనది నీవు నాయన చూపినా